మధ్యప్రదేశ్లో ఓ టపాకాయల దుకాణంలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదం జరిగిన టపాకాయల కర్మాగారం అక్రమంగా నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో 7 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది. 60 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారందరినీ హార్దా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మధ్యప్రదేశ్లోని హార్దా సిటీలో ఈ పేలుడు జరగ్గా చుట్టుపక్కల 50 ఇళ్ల వరకు ఆ మంటలు అంటుకున్నాయని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. పేలుడు ఘటన గురించి సమాచారం అందగానే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు మధ్యప్రదేశ్ సర్కార్ 4 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. గాయపడిన వారికి నాణ్యమైన చికిత్సకు అయ్యే ఖర్చును ఉచితంగా అందిస్తామని సర్కార్ వెల్లడించింది.